అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ కంటిన్యూ అవుతున్నాయి. యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటూ ఉన్నాయి. ఇప్పటికే ఇరాన్పై అమెరికా దాడి చేసిన క్రమంలో రెండోసారి ఈ దాడి. ఈ నేపథ్యంలోని ఇప్పుడు ఇరాన్ ప్రత్యేక దాడులకు దిగుతూ ఉంది. కువైట్లో ఇప్పుడు హై టెన్షన్ నెలకొంది. కువైట్లో ఆ బోర్డర్స్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ డ్రోన్స్ దూసుకొచ్చాయి. వెంటనే అలర్ట్ అయింది కువైట్. ఇన్ఫాక్ట్ వాళ్ళ వైమానిక రక్షణ వ్యవస్థను కూడా అలర్ట్ చేయడం జరిగింది. గాల్లోనే డ్రోన్స్ని ధ్వంసం చేశామంటూ కువైట్ రక్షణ వ్యవస్థ చెప్పుకొచ్చింది. అంటే కువైట్ రక్షణ శాఖ మంత్రి చెప్పుకురావడం జరిగింది. రక్షణ శాఖకు సంబంధించి ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకున్నారు. గాల్లోనే డ్రోన్స్ని ధ్వంసం చేసింది కువైట్ రక్షణ వ్యవస్థ వల్ల. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ డ్రోన్ల దాడి సమాచారంతో కువైట్ వ్యాప్తంగా ప్రమాద సైరన్స్ మోగాయి. సైరన్లు మోగడంతో తీవ్ర భయాందోళన ఉన్నారు కువైట్ ప్రజలు. కువైట్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులకు ఉపక్రమించింది. పలు విమానాల రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. డ్రోన్ల దాడుల నేపథ్యంలో కువైట్లో హై అలర్ట్ నెలకొంది. ఏ క్షణమైన కువైట్లో దాడులు జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. ఇప్పటికే అమెరికా ఇరాన్ మధ్య ఎటువంటి యుద్ధ వాతావరణం నెలకొందో చూసాం. ఇప్పుడు ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారుతూ ఉంది. ఎందుకంటే అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగిన క్రమం. వెస్ట్ ఏషియాలో టెన్షన్స్ నెలకొన్నాయి. ఒకవైపు పీస్ టాక్స్ జరుగుతూ ఉండగానే ఆ పీస్ టాక్స్ కంటిన్యూ అవుతూ ఉండగానే అమెరికా ఇరాన్ మధ్య భీకర ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. హార్మోజ్ స్ట్రైట్ అమెరికా దాడులు అంటే హార్మోజ్ స్ట్రైట్లో అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మిసైల్స్ అటాక్కి దిగింది. మరి ముఖ్యంగా ఆ ప్రాంతాలకు సంబంధించి గల్ఫ్ ప్రాంతాల్లో అమెరికా సైనిక స్థావరాలు అమెరికా బేసెస్ని టార్గెట్ చేసుకుంటూ దాడులకు దిగింది. హార్మోజ్ స్ట్రైట్ సమీపంలో ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేశాయి. అమెరికా దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ దాడి జరిగిన కాసేపటికి బందర్ అబ్బాస్ పోర్టు దగ్గర కూడా చాలాసార్లు పేలుడు శబ్దాలు కూడా వినిపించాయి. అయితే ఈ దాడులకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీ దాడి జరిపిందంటూ కూడా ఇటు అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ చెప్తున్నమాట. అయితే అమెరికా పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందంటూ ఇరాన్ చెప్పుకుంటూ వస్తోంది. అయితే ఇటువంటి దురాక్రమణలు కనుక కంటిన్యూ అయితే సివియర్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది ఇరాన్. రీసెంట్ అటాక్స్తో ఒక్కసారిగా వెస్ట్ ఏషియా, మరి ముఖ్యంగా చెప్పాలంటే గల్ఫ్ కంట్రీస్ ఒక్కసారిగా అల్లాడిపోయాయి. ఎందుకంటే అమెరికా బేసెస్ అక్కడ ఉన్నాయి. అమెరికా బేసెస్ని మేము టార్గెట్ చేసుకుంటాం. ఒకవేళ అమెరికా కనుక మమ్మల్ని ఇరాన్ని టార్గెట్ చేస్తే మేము వాళ్ళని టార్గెట్ చేసుకుంటామంటూ ఇరాన్ చెప్పుకొచ్చిన సందర్భం. దీంతో ఎక్కడ స్థావరం అనే విషయం ఇప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన సందర్భం ఇరాన్ నుంచి. బట్ ఈ యుఎస్ బేసెస్ని మేము టార్గెట్ చేస్తామంటూ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది ఇరాన్. ఈ నేపథ్యంలో దాడులు తీవ్రతరం అవుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మళ్ళీ ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఇంకోసారి ఇరాన్పై దాడికి పాల్పడింది అమెరికా. ఇరాన్ ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొంటుంది. ఎందుకంటే అమెరికా ఇరాన్ మధ్య టెన్షన్స్ ఒక్కసారిగా మళ్ళీ పీక్స్కి చేరుకున్నాయి. ఇరాన్లోని కీలక సైనిక స్థావరాన్ని టార్గెట్గా చేసుకొని అమెరికా వైమానిక దాడులకు దిగింది. ఈ పరిణామాలతో వెస్ట్ ఏషియాలో ఒక్కసారిగా పరిస్థితులు ఆందోళనకరంగా మారుతూ ఉన్నాయి. ఎక్కడంటే కనుక హార్మోజ్ స్ట్రైట్ సమీపంలోని ఇరాన్కు చెందిన కొన్ని డ్రోన్స్ను అమెరికా సైన్యం కూల్చేసింది. ఈ సిచ్యువేషన్స్ ఇప్పుడు వెస్ట్ ఏషియాలో పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చేస్తుంది. దాంతోపాటు కువైట్ పరిస్థితి కూడా. ఎందుకంటే ఇరాన్కి సంబంధించి బందర్ అబ్బాస్ పోర్ట్ని టార్గెట్ చేసిన సందర్భంలో ఒక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ టార్గెట్గా చేసుకుని అమెరికా దాడికి పాల్పడింది. అలాగే హార్మోజ్ స్ట్రైట్ దగ్గరలో ప్రయాణిస్తున్న ఒక వెషల్, కమర్షియల్ వెషల్ అంటూ ఉంటారు, లేకపోతే వాణిజ్య నౌకాంచం మన తెలుగులో అంటూ ఉంటాం, వాటికి ముప్పుగా పరిణమించాయి 4 ఇరానియన్ డ్రోన్స్. అందుకే వాటిని కూల్చేస్తామని చెప్పి అమెరికా చెప్తూ ఉంది. అయితే ఈ దాడులపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రీసెంట్గా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే జరుగుతుంది ఈ దాడులు అనేది ఇరాన్ చెప్తున్నమాట. ప్రస్తుతం పీస్ టాక్స్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే ఈ డిస్కషన్స్ పీక్స్కి చేరుకుంటున్న సందర్భంలో దాడి జరగడం అనేది ఇది మళ్ళీ ఉద్రిక్తతకు దాడి తీయడమే అనే సంకేతాలు ఇస్తోందంటూ కూడా అమెరికా చెప్పుకొస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఈ దాడులు కనుక ఇలాగే కంటిన్యూ అయితే పరిణామాలు ఇంకా సివియర్గా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే కనుక